ఒరే రఘు, చూడు, ఆనందించు. అంతకన్నా ఎక్కువ చేసావు అనుకో, సూరిగాడి పెళ్ళం. ఈ పిల్లని చూసావా? ఆ తింకరోడు దగ్గర నుంచి దీనికి ఎలాంటి సుఖం దక్కుండదురా. చూస్తూ ఉండు, ఏదో ఒకరోజు తాను కావచ్చి నా గేలానికి చిక్కుతుంది. గేలానికి చిక్కలేదంటే వాళ్ళే అందులోంచి తప్పించుకోలేదు. ఒరే సూరి, కొంచెం ఆగరా. బాగా మారిపోయావురా. కొత్త పెళ్ళం ఏముంటుందిరా? నక్క తోక దొక్కేవరా సూరి? చేయి చూడాల్సిన లేదు, నీ మొగ్గుని నేనే. ఇంకా మహానమే లేదు. రే సూరి, మీరు చిలక దోషం చెప్పించుకోరా? నేను చెప్పించుకున్నాను, సూపర్ గా చెప్పింది. రండి, వచ్చి కూర్చోండి. ఇలా కూర్చోండి. మీరేం తెలుసుకోవాలి? అర్థం కాలేదే? సూరి గారు చెప్పింది నీకు అర్థం కాలేదా? వీళ్ళకి పుట్టబోయే బిడ్డకి మాటలు వస్తాయని అడుగుతున్నాడు. అదా విషయం. దానికి ఎందుకు చిలక దోషం నేనే చెప్తాను. నీకు పుట్టబోయే బిడ్డ నీలాగే తెలివి తక్కువగా మూకోడుగా పుడతాడు. ఏం జరిగిందని అడుగుతున్నా కదా. వెళ్ళిపోతుందిరా, వెళ్ళి ఆపరా పో. నన్ను వదిలేయ్. ఇంకెప్పుడు నీతో కలిసి నేను ఊళ్ళోకి రాను. ఎప్పుడు చూసినా కొట్లాట్లే. మనిషిలో బతకడం తెలిస్తేగా. ఏం జన్మో ఏవో, కొంచెం కూడా తెలివనేదే లేదు. సూర్య పెళ్ళామని ఊళ్ళో వాళ్ళంతా అంటుంటే నాకు ఊళ్ళో మండిపోతుంది. ఎందుకు నన్ను తీసుకొచ్చావు? దేనికోసం? ఊరంతా దద్దరిల్లిపోవాలి. ఈ ఏట నుంచి 10 రోజులు మా నూరు జాతర అయిపోయేదాకా నేను నువ్వు కలిసి మా నూరి సంతని గోల గోల చేసి ఒక కొలిక్కి తేవాలి. ఏమంటావురా సూర్య? అంతేనట. అప్పలకొండ 2 సీసాలు అట్టుకున్నారు, అయిపోయినాయి. ఏ వెంకటస్వామి, అప్పు పెట్టావు కదా, జాతరకు వచ్చేవాళ్ళు ఆళీలు వస్తుంటారు, మొత్తం తాగేయకు. నీ కొట్లో ఎప్పుడైనా నప్పు పెట్టానంటారా? సన్నాసి సూరి, కళ్ళు తాగి కింద పడిపోకు, కబాడీలో దుమ్ము లేపాలి. సూర్యగాడు ఓడిపోయిన చరిత్ర లేదురా. ఈ నెదిరించి నిలబడే మగాడు ఈ చుట్టుపక్కల ఎవడైనా ఉంటే రమ్మను. ఈసారి పోటీ అదిరిపోతుందన్నమాట. సూరి, ఈసారి జాగ్రత్తగా ఉండాలి. ఏదో కుట్ర పడినట్టున్నాడా రఘు? నిన్ను కబడ్డీ ఆటలో దెబ్బతీయడానికి గుండాలను తెప్పించినట్టున్నాడు.
సమంతక్క నీకు విషయం తెలియదు కదూ, ఇవాల్టి నుండి 10 రోజుల వరకు ఊరంతా జాతర హడావిడే. మల్లిక, బయట ఊరు నుంచి కొంతమంది కుర్రాళ్ళు కబడ్డీ ఆడడానికి వస్తారు. వాళ్ళ కొన్ని కొంగుని ముడేసుకో. ఛీ, శశి, ఇక్కడ అమ్మాయిలు అందరూ బాగున్నారా? అందరూ పిటపిటలాడిపోతున్నారా? కబడ్డీ ఆడడానికి వచ్చారా? కబడ్డీ మాత్రమే కాదు, ఏ ఆట అయినా ఆడతాం. మజ్జిగ కొబ్బరి నీళ్ళ రెండు కలిపిపో. ఏంటి ఏదో అందరికి నువ్వే బాగు. బాగా పీకల దాకా తాగొచ్చావా? నువ్వు మారు. ఆయన ఎక్కడా? ఒరే సూరి, అదిగో అక్కడ ఉన్నారే, వాళ్ళే రఘు మనుషులు నిన్ను ఓడించడానికి వచ్చారు. ఎవడరా ఇక్కడ సూరి అంటే? అది సూరి. నీ స్పీకర్ అవుతా? ఎవడరా ఇక్కడ సూర్య అంటే? ఇక్కడి నుంచి పద ముందు. ఆ తిక్క నా కొడుకే సూరి. కొండ పెట్టినట్టు పెట్టాయి. ఈ పక్క వాళ్ళనే కబడ్డీ 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 పట్టుకోరండి పట్టుకో. మా పేపులు రంగంలోకి దిగుతోంది. కబడ్డీ 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 వద్దనా వదిలేనా ఊరుకోనా ఏం స్టార్ట్.
రగన ఏంటది తప్పనా ఊరుకో ఏంటది ఆయన ఏం చేస్తున్నాడు చూడు ఏమైనా చేసుకుని నువ్వు ఇందులో జోక్యం చేసుకోవద్దు. ఇక్కడించకు, అసలే కంపు, దానికి తోడు చుట్టొకటి. నువ్వేం మనిషివో. దగ్గరికి రాకు, నువ్వు నాకు నచ్చలేదు. ఓసారి చెప్తే అర్థం కాదా నీకు? ఏంటి ఆవేశం? నీకు పిచ్చా? నేనే వీడిని ఇక్కడికి రమ్మని చెప్పాను ఇతను సందేహం తీర్చుకోవడానికి. వీడికి అన్నం ఉండేవాడు, చిన్న వయసులో ఇంట్లోంచి పారిపోయాట. వాడికి నీలాగే మాటలు రావట. నిన్ను చూడగానే వాళ్ళ అన్నయ్య అనుకుని నా దగ్గరికి వచ్చాడు. అంతేగాని నిన్ను కొట్టడానికి చంపడానికి వీడి ఇక్కడికి రాలేదు. నిజం చెప్పరా, దివాకర్ అనే పేరుందా నీకు? నువ్వు వీళ్ళ అన్నయ్య దివాకర్వే కదా? చెప్తావా చెప్పా? ఎవరు పుట్టేది? చెప్తావా లేదా? పోరా, వీడు నాకు పుట్టలేడు. వీడు ఎవడికి పుట్టాడు? చెప్పవే, మరే చెప్పు. ఎవడికి పుట్టాడు? చెప్పవే, లేకపోతే చంపేస్తాను. చెప్పు మర్యాదగా. అన్నయ్య, ఎక్కడికన్నా వెళ్తున్నావు? చిన్నతనంలో నన్ను అమ్మని అనాథలను చేసి వెళ్ళిపోయావు. ఇక నేను నిన్ను వదులుకోలేను. నాకంటూ ఎవ్వరూ లేరు. నేను ఒంటరి వాణ్ణి. ఇక నేను అనాథని కాను. నాకు మా అన్నయ్య ఉన్నాడు.
అతను వాడు అన్నయ్య అండి. వాడు అన్నయ్యతో పోటీ పడినట్టే నన్నే చెప్పాడండి. రాయ్. నరికి పోగులు పెడతాను ఏమనుకున్నారు? నన్ను వదిలేయండి. రాయ్, నేను చెప్తే అన్నా లేదు తమ్ముడు లేదు, ఆడి తీరాల్సిందే. లేదంటే ఒక్కరు కూడా ఈ ఊరి నుంచి ప్రాణాలతో ఉండలేరు. ఇంకా కొట్టే నేను తట్టుకోలేను. రాయ్, ఎవరిని రా ఎదిరించి మాట్లాడుతున్నావు? చంపేస్తాను. ఎక్కడున్నారా? ఏంటి సారు భయపడ్డారా? ఏయ్, నిన్ను ఏం చేస్తావ్? ధైర్యం ఉంటే నన్ను పట్టుకోచుద్దా? ఏయ్, ఆగవే. దాదా మల్లిక, మల్లిక. అన్నా, ఏంటన్నా ఇది? దాన్ని వదిలే. వదలమంటుంటే ఏయ్! ఏయ్! వదులుతావా లేదా? ఓహో, ఇప్పుడు ఇదొకటి జరుగుతుందా? బాగుంది. నీకు ప్రేమ, నాకు తన్నులు. నీ వల్లే నా ఒళ్ళు హోనమైపోయింది. వీణ్ణి ఈ ఊళ్ళో అడుగు పెట్టగానే ఆ అమ్మాయి నేను వారు చూపులు చూడటం, నువ్వు వారు చూపులు చూడటం నేను గమనించాను. అప్పుడే అనుకున్నాను ఇలాంటిది ఏదో జరుగుతుంది అని. వేసేసి నాకు ఎన్నో ఆశలుండేవి. ఇప్పుడు అవన్నీ తలుచుకుని ఏం ప్రయోజనం? ఆ గుండుగాడు నా ఆశలు అడిగి ఆశలు చేసేసాడే. ఇలాగే పోతే నా వంశం నిర్వంశం అయిపోతుందిరా. ఎరా, అయితే నువ్వు అంతగా దెబ్బలు తిన్నావు అనమాట. నిజం చెప్పాలంటే వాళ్ళు చాలా మంచి వాళ్ళు రా. వాళ్ళు కొట్టినప్పుడు నాకు నొప్పి తెలియకూడదని సారా అయిపోయించి మరి కొట్టారా. తర్వాత వాళ్ళు కొడుతున్నప్పుడు మొత్తంలో నొప్పి తెలియలేదు కానీ మొత్తం దిగాక నొప్పులు భరించలేకపోతున్నారు రా. ఒరే, ఇక్కడ ఉన్న వాళ్ళంతా అడవి మృగాల్లా ఉన్నారా. ఒరే, ఒక నిమిషం. శశి, నువ్వు మీ అన్నయ్యని వదిలి తీసుకురా. అందరం కలిసి మన ఊరు వెళ్ళిపోదాం. మన ఊళ్ళో దెబ్బలు తిన్నా అదొక మర్యాద కదరా. నేను రాన్రా. తీసుకున్నది వడ్డీతో సహా తిరిగిచ్చేసే ఇక్కడి నుంచి బయలుదేరతాను. నేను ఇంకోసారి ఆ ఆట ఆడాలి. వాడికి పోటీగా అటో ఇటో తేల్చుకున్నాకే నేనొచ్చేది. కాచుకోండ్రా. కబడ్డీ 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 ఏసేరా బండి. కబడ్డీ 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 కబడ్డీ
రాయ్ సూరిగా అవుట్ అయిపోయావు కదా పోరా బయటికి ఏంట్రా చూపు పోరా రేయ్, అదో నీకే చెప్పు ఉమ్మురా ప్రాణ శిష్య కబడ్డీ 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 కబడ్డ
ఏంటి ఆవేశం నీకు? రాయ్ ఇంతటితో అంతా ఆపేసాయి లేదంటే అన్యాయంగా చచ్చిపోతాం